ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం నిరసనలు హోరెత్తాయి. రాజ్యసభలో అరుణ్ జైట్లీ సమాధానం తీవ్ర నిరాశకు గురిచేస్తోందంటూ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. ఏపీకి కేంద్రం మరోసారి మొండి చేయి చూపించింది. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో స్పష్టత లేని కేంద్ర ఆర్థిక మంత్రి జైట్లీ సమాధానంతో ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. ప్రజా సంఘాలు, నేతలు, విపక్షాలు రోడ్డెక్కారు. ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించారు. తిరుపతిలో రాయలసీమ పోరాట సమితి ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేస్తూ ఆందోళన చేసింది. కేంద్రం ఏపీకి టోపీ పెట్టిందంటూ బీజేపీ, టీడీపీల తీరుపై మండిపడ్డారు నేతలు. నిన్న పార్లమెంటు సాక్షిగా సీఎం రమేష్ బ్యాంకులకు పంగనామాలు పట్టిన సుజనా చౌదరి డ్రామాలాడుతూ ఒక పక్క బీజేపీని పొగుడుతూ ఒక పక్క చంద్రబాబు నాయుడిని పొగుడుతూ వాళ్ళు కాలయాపన చేశారే తప్ప ప్రత్యేక హోదా ఇస్తారా లేదా మేము రాజీనామా చేస్తామని చెప్పని ఎందుకు పార్లమెంట్లో మీ మంత్రులు ప్రకటించలేదు? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై విజయవాడలో ఆందోళనలు హోరెత్తాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. ప్రత్యేక హోదా వచ్చేంత వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఆనాడు ఈ రాష్ట్రాన్ని మేమే అభివృద్ధి చేస్తాం, అభివృద్ధి చేసి సక్తా దమ్ము మాకే ఉందని చెప్పిన మాటలు, గొంతులు ఈ రోజు ఏవైనా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. చీము, నెత్తురు, సిగ్గు, శరం ఉంటే ఈరోజు మీరు బీజేపీ పార్టీని వెళ్ళి నిలదీయండి. కాకినాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఆందోళనకు దిగారు. బీజేపీ, టీడీపీ కలిసి ఏపీ ప్రజలను మోసం చేశాయని మండిపడ్డారు. దిష్టిబొమ్మలు దహనం చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో సిపిఎం, సిపిఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అర్ధనగ్న ర్యాలీ నిర్వహించారు. ఏపీ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఇక ప్రత్యేక హోదా అంశంపై వైసీపీ నేత జగన్ స్పందించారు. పార్లమెంట్ సాక్షిగా ఏపీ ప్రజలను బీజేపీ, టీడీపీ మోసం చేశాయన్నారు. పార్లమెంటులో హోదా అంశాన్ని ఖూనీ చేసి మళ్లీ రాష్ట్ర విభజన నాటి రోజులు గుర్తు చేశారని జగన్ అన్నారు. ప్రత్యేక హోదాపై బీజేపీ, టీడీపీల వైఖరి నిరసనగా ఆగస్టు 2న ఏపీ బంద్కు పిలుపునిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు గారు దగ్గరుండి నీరు గారుస్తూ వచ్చిన పరిస్థితుల్లో చివరకు బీజేపీ వాళ్ళకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఆయనే ఇది సంజీవిని కాదు అని అంటా ఉన్నాడు. ఆయనే అడగని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇది ఇవ్వకపోయినా పర్వాలేదు అని చెప్పి ఏకంగా బీజేపీ వాళ్ళు ఇవాళ ఇవ్వలేము అని చెప్పే పరిస్థితిలోకి వెళ్ళిపోయారనంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. ప్రత్యేక హోదాతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్. ప్రత్యేక హోదా వస్తే నిధులు ఎక్కువగా వస్తాయని ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు ఆయన. ప్రతిదానికి కాంగ్రెస్ పై ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. ఈవేళ అందరిని నడిపించవలసినటువంటి బాధ్యత మాత్రం చంద్రబాబు నాయుడు మీద ఉంది. ఈ రిస్క్ నా మీద లేకుండా కొంచెం ఎలక్షన్ దగ్గర పడ్డాక బీజేపీ వాళ్ళ మీద తోసేద్దాం, తోసేసి మళ్ళీ థర్డ్ ఫ్రంటో, సిపిఐఓ, సిపిఎంఓ ఎవరో ఒకరిని కలుపుకుందాం, మనకు జరిగిన ద్రోహాన్ని ప్రజల్లో చెప్తాం అని అంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ అనే కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా హోదా కోసం నిరసనలు హోరెత్తాయి. మరి ఈ పరిణామాలకు కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.